రాబోయే 6 ఏప్రిల్ రోజున వ్యతిపాత యోగం ఏర్పడుతోంది. ఈ యోగంలో ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అన్నది తర్వాత తెలుసుకుందాం. ముందు దీని చరిత్రను చూద్దాం. వరాహ పురాణంలో ఒక సంఘటన ఉంది. అందులో చంద్రదేవుడు తన గురువు అయిన బృహస్పతి భార్యపై చెడు దృష్టి వేస్తాడు. అప్పుడు సూర్యదేవుడు అతన్ని బోధిస్తాడు. కానీ చంద్రదేవుడు ఆ మాట వినడు. సూర్యదేవుడికి అనిపిస్తుంది, చంద్రదేవుని మనస్సులో తన గురువు పట్ల ఉండాల్సినంత గౌరవం, ప్రేమ మరియు శ్రద్ధ లేదు. ఇలా ఆలోచిస్తూ తన గురువును గుర్తు చేసుకుని ఆయన కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. సూర్యదేవుని ఈ కన్నీళ్లు పడిన ఆ క్షణాలనే వ్యతిపాత యోగం అని అంటారు. వ్యతిపాత యోగం సమయంలో జపం, పఠనం మరియు ప్రాణాయామం చేయడం ద్వారా భగవంతుని, ముఖ్యంగా సూర్యనారాయణుని కృప లభిస్తుంది. కానీ గమనించండి, ఈ యోగంలో వివాహం, ఏ విధమైన శుభకార్యాలు లేదా కొత్త పని, వ్యాపారం ప్రారంభించడం చేయకూడదు. ఇలా చేస్తే నష్టం కలగవచ్చు. ఈ యోగం యొక్క సమయం ఏప్రిల్ 6 మధ్యాహ్నం 3:25 నుండి ఏప్రిల్ 7 సాయంత్రం 4:17 వరకు ఉంటుంది. హరి ఓం.